దేవర మూవీని కొట్టడానికి చాలా కసితో రిలీజ్ చేసిన మూవీ గేమ్ చేంజర్ మూవీ. మరి గేమ్ చేంజర్ మూవీ 14 డేస్ కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. దేవర మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారి అలాగే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రెండు ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఇద్దరు కూడా RRR లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ మల్టీ స్టారర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఇద్దరు బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలా ఉంది ఆ రెండు మూవీస్ తో కంపేర్ అయితే చేద్దాం. ఎవరికి RRR మూవీ బాగా యూజ్ అయింది అనేది క్లియర్ గా కూడా అర్థమవుతుంది. సో మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. అండ్ గమనిక ఇంకొకటి ఏంటంటే, రెండు మూవీస్ కూడా సేమ్ టాక్ అయితే రావడం అయితే జరిగింది అండ్ సేమ్ రివ్యూస్ అయితే వచ్చాయి బాక్స్ ఆఫీస్ దగ్గర, వెబ్సైట్ రివ్యూస్ దగ్గర. సో మీరు ఇక్కడ గేమ్ చేంజర్ కి ఇంకా రివ్యూస్ మంచిగా లేవని అనకండి, దేవర మూవీకి రివ్యూస్ మంచిగా ఉన్నాయి అనకండి. రెండు సేమ్ రివ్యూస్ తో రిలీజ్ అవడం అయితే జరిగింది. సో ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకో. దేవర మూవీ చూసుకుంటే 14 డేస్ గా రిలీజ్ అయినప్పుడు ఎంత కలెక్ట్ చేసి, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయినప్పుడు కలెక్ట్ చేసింది. మొత్తం క్లియర్ గా మీకు చార్జర్ అయితే క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. దేవర మూవీని కొట్టడానికి ఎంత కసితో వీలైతే గేమ్ చేంజర్ అనే మూవీని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారో మీకు డే 1 వచ్చిన పోస్టర్ తోనే అర్థమైపోతుంది. దేవర మూవీకి డే 1 పోస్టర్ వచ్చేసి అయితే 172 కోట్లు అయితే రావడం జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సేమ్ ఈక్వల్ గా అంచుమించుగా ఒక 160 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. ఎన్ని వెబ్సైట్లు చూసుకున్నా ఎక్కడ చూసుకున్న సైట్ లో కూడా 160 కోట్ల వరకు అయితే ఉంటుంది. వాళ్ళు పోస్టర్లు వచ్చేసి 172 క్రోర్స్ అయితే వేశారు. బట్ ఇక్కడ గేమ్ చేంజర్ మూవీ దేవర మూవీని కొట్టాలని ఒక అత్యుత్సాహంతో వాళ్ళు పెద్ద ఫేక్ అయితే చేశారు. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్కామ్ అయితే చేయడం అయితే జరిగింది. అదేంటో మీ అందరూ తెలుసు. గేమ్ చేంజర్ డే 1 పోస్టర్ వచ్చేసి దాదాపు 186 కోట్లు అయితే వేసుకున్నారు. అసలు యాక్చువల్ గా వచ్చింది 84 కోట్లు మాత్రమే డే 1. వీళ్ళు ఏకంగా 186 కోట్లు వేసుకుని 100 కోట్ల పైగా ఫేక్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ట్రోల్ అయితే చేశారు. ఒక్కడు కూడా కాదు, ఈక్వల్ గా కొన్ని వెబ్సైట్స్ కూడా మాట్లాడుకుంటాం, వీళ్ళు అసలు కలెక్షన్ సీజన్ లా అసలు ఇన్వాల్వ్ అవ్వరు, అలాంటి వెబ్సైట్స్ కూడా ఆర్టికల్స్ రావడమే జరిగింది. సో ఆ రేంజ్ లో ట్రోల్ అయితే చేశారు ఈ మూవీ. డే 1 ఫేక్ చేశారని చెప్పి అందరికి క్లియర్ గా అర్థమైపోయింది. సో అందుకే వాళ్ళు డే 2 నుంచి అయితే ఇంటెలిజెంట్ గా ఆలోచించి ఒక పోస్టర్ కూడా అయితే రిలీజ్ అయితే చేయలేదు. దేవర వర్సెస్ గేమ్ చేంజర్ 14 డేస్ కలెక్షన్. గేమ్ చేంజర్ దేవర నైజాం ఏరియా వచ్చేసి 56 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే నైజాం వచ్చేసి గేమ్ చేంజర్ కి 18 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది షేర్. ఇది ఓన్లీ 14 డేస్ డేటా మాత్రమే నేను చెప్తున్నాను, ఫుల్ రన్ కూడా కాదు. సీడెడ్ వచ్చేసి 27 క్రోర్స్ 14 డేస్ కి మన దేవర మూవీకి అయితే రావడం అయితే జరిగింది. సీడెడ్ లో వచ్చేసి గేమ్ చేంజర్ కి 10 కోట్ల షేర్ మాత్రమే రావడం జరిగింది. ఎంత తేడా ఉందో మీరే చూసుకోండి. రెండు మూవీస్ కూడా సేమ్ రేటింగ్ వచ్చాయి బాక్స్, రెండు మూవీస్ కూడా సేమ్ రేటింగ్ అండ్ సేమ్ టాక్. మీరు అనవచ్చు గేమ్ చేంజర్ ఇంకా చాలా వరస్ట్ టాక్ వచ్చిందని చెప్పి, బట్ అవి ఏం కాదు, సేమ్ టాక్ రెండింటికి. బట్ ఇక్కడ జూనియర్ ఎంటర్ గా తన మాస్ పుల్ తో అయితే మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యేలా చేసుకున్నాడు. ఇక్కడ సీజన్ లో వచ్చినప్పుడు, సంక్రాంతి లాంటి సీజన్ లో వచ్చినప్పుడు కూడా కింద తక్కువ కలెక్షన్స్ రావడం ఇది ఆశ్చర్యమని చెప్పాలి. ఆంధ్రాలో వచ్చేసి 114 కోట్లు దేవర మూవీకి అయితే రావడం అయితే జరిగింది షేర్. అదే మనం గేమ్ చేంజర్ చూసుకుంటే 37 కోట్లు మాత్రమే రావడం అయితే జరిగింది. అలాగే ఫుల్ రన్ అంటే 15 డేస్ కి ఏపీ తెలంగాణలో దేవర మూవీకి ఎంత వచ్చిందో చూసుకుంటే 144 కోట్లు అయితే రావడం అయితే జరిగింది షేరు. అలాగే 220 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది ఓన్లీ ఏపీ తెలంగాణ నుంచి. అదే గేమ్ చేంజర్ కి 14 డేస్ కి మనం చూసుకుంటే, గేమ్ చేంజర్ కి 14 డేస్ కి మనం ఏపీ తెలంగాణలో చూసుకుంటే 67 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. గ్రాస్ వచ్చేసి అయితే 100 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఏపీ తెలంగాణలో ఫస్ట్ 2 వీక్స్ గాను దాదాపు 120 కోట్ల పైగా దేవర మూవీకి ఎక్కువ రావడం జరిగింది. అంత తేడా అవుతుందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఏపీ తెలంగాణ అయిపోయింది, మనం ఇప్పుడు వేరే రాష్ట్రాల గురించి అయితే మాట్లాడుకుందాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం వాటి నుంచి ఎంత వచ్చిందో చూసుకుందాం. మనం ఏపీ తెలంగాణలో ఎంత చేసుకున్నా కూడా అందరికి కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి, ఎందుకంటే అది అందరికి ఓన్ ఇండస్ట్రీ కాబట్టి. బట్ వేరే రాష్ట్రాలు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం చూసుకుంటే కర్ణాటక 14 డేస్ కి దేవర మూవీకి 17 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. అదే గేమ్ చేంజర్ మూవీకి కర్ణాటక 4 కోట్ల షేర్ మాత్రమే రావడం జరిగింది. ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్, ఎందుకంటే శంకర్ లాంటి బిగ్గెస్ట్ డైరెక్టర్ ని పెట్టుకొని కర్ణాటక ఇండస్ట్రీ నుంచి దాదాపు 4 కోట్ల షేర్ కొట్టడం అనేది అయితే దేవర మూవీ కర్ణాటకలో డే 1 వచ్చేసి దాదాపు 12 కోట్ల గ్రాస్ అయితే కొట్టడం జరిగింది. బట్ ఇక్కడ గేమ్ చేంజర్ చూసుకుంటే 4 కోట్ల షేర్ మాత్రమే కొట్టింది. ఇప్పటికి 14 డేస్ అవుతున్నప్పటికి కూడా మీరే అర్థం చేసుకోండి ఎంత తక్కువగా ఉందో. అలాగే తమిళనాడులో శంకర్ లాంటి డైరెక్టర్ ని పెట్టుకొని ఏ రేంజ్ లో కలెక్షన్స్ రావాలి, టాక్ ఒకవేళ యావరేజ్ ఉన్నా లేకుంటే ఫ్లాప్ ఉన్నా కూడా, ఇప్పుడు రాజమౌళి తెలుగులో ఫ్లాప్ కొట్టినా కూడా మినిమం గా కలెక్షన్స్ పెడతాడు. సో అలాంటి డైరెక్టర్ శంకర్ గారు కూడా, మరి అలాంటి శంకర్ గారు ఉన్నప్పుడు కూడా తమిళనాడులో షేర్ గేమ్ చేంజర్ కి 4 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. అదే దేవర మూవీ చూసుకుంటే దాదాపు 4 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. ఎవరు అటు నుంచి పాన్ ఇండియా
డైరెక్టర్ లేడు అండ్ ఎవరు కూడా లేరు, అయినప్పుడు కూడా 4 కోట్ షేర్ అనేది సేమ్ 14 డేస్ కి అయితే కొట్టడం జరిగింది. అంటే కేరళ వచ్చేసి దాదాపు ₹1 అయితే షేర్ అయితే కొట్టడం అయితే జరిగింది దేవర మూవీ. అదే గేమ్ చేంజర్ చూసుకుంటే దాదాపు 25 లక్షల వరకు అయితే కొట్టడం అయితే జరిగింది. నార్త్ ఇండియాలో చూసుకుంటే నార్త్ ఇండియాలో కూడా మనకి పాన్ ఇండియా అప్పీల్ అనేది తెలియాలంటే ముందు నార్త్ ఇండియా ముఖ్యమని చెప్పాలి. అలాంటి నార్త్ ఇండియాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడని చెప్పాలి. ఇండియాలో వచ్చిన కలెక్షన్ చూసుకుంటే దేవర మూవీకి దాదాపు ఫస్ట్ 14 డేస్ గానీ దాదాపు 32 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. వచ్చేసి 60 కోట్ల పైగా అయితే ఉంటుంది. అలాగే గేమ్ చేంజర్ మూవీ చూసుకుంటే దాదాపు 17 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 17 కోట్ల షేర్ వచ్చింది కదా, గుడ్ నెంబర్ అనొచ్చు. బట్ దాంట్లో కూడా చాలా కార్పొరేట్ బుకింగ్స్ అయితే చేశారు. సోషల్ మీడియా చాలా ట్రెండింగ్ అయితే అయ్యాయి కార్పొరేట్ బుకింగ్స్, అంటే ఫ్రీ కూపన్స్ పెట్టి అండ్ ఇవన్నీ పెట్టి అయితే బుకింగ్స్ అక్కడైతే చేయించుకున్నట్లే. కొన్ని థియేటర్ల వాళ్ళు అక్కడ దాని లోకల్ ఉన్న వాళ్ళు 5,000 టికెట్లు 10,000 టికెట్లు తీసుకుని అక్కడ థియేటర్ ఉన్న వచ్చే వాళ్ళందరికీ ఫ్రీగా పంచడం కూడా జరిగింది. సో ఈ విధంగా అక్కడ 17 కోట్ల వరకు షేర్ అయితే కొట్టడం జరిగింది. అయినా కూడా దేవర మూవీని కొట్టలేదనే చెప్పాలి. 14 డేస్ చూసుకున్న తర్వాత 32 కోట్ల షేర్ అయితే కొట్టడం జరిగింది. ఓవర్సీస్ చూసుకుంటే నార్త్ ఇండియా, అలాగే కన్నడ, ఆస్ట్రేలియా అండ్ యూకే ఈ ఏరియాలన్నీ వస్తాయి. ఇక నార్త్ ఇండియా నుండి చూసుకున్న తర్వాత 35 కోట్ల షేర్ అనేది దేవర మూవీ అయితే కొట్టడం జరిగింది. అదే గేమ్ చేంజర్ మూవీ చూసుకుంటే ఇప్పటికే 13 కోట్ల షేర్ మాత్రమే కొట్టడం జరిగింది. సో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఎవరి యాక్సెప్టెన్స్ ఎలాగ ఉంది అని, ఎవరు బాక్స్ ఆఫీస్ ఫుల్ ఎలాగ ఉందని చెప్పి. సేమ్ టాక్ రేంజ్ లో రావడం జరిగింది. దేవర మూవీ మిక్స్డ్ టాక్ తోనే రావడం జరిగింది. బట్ అయినా కూడా మూవీకి ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేయకపోవడం గల కారణం ఏంటో మీరే కింద కామెంట్ అయితే చేయండి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే దేవర మూవీకి 14 డేస్ గాను వరల్డ్ వైడ్ చూసుకుంటే కలెక్షన్ దాదాపు 460 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. షేర్ వచ్చేసి 234 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. అదే గేమ్ చేంజర్ చూసుకుంటే 14 డేస్ కి కలెక్షన్ చూసుకుంటే గేమ్ చేంజర్ దాదాపు 198 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. గ్రాస్ వచ్చేసి 107 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ 14 డేస్ కలెక్షన్ చూసుకోండి. సేమ్ రెండు మూవీస్ కూడా మిక్స్డ్ టాక్ తో వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరి రేంజ్ ఎలా ఉందో మీరే క్లియర్ గా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. జస్ట్ 14 డేస్ కలెక్షన్స్ మాత్రమే. ఫుల్ రన్ వచ్చేసి దేవర మూవీకి 550 కోట్లు కొట్టడం అయితే జరిగింది గ్రాస్. అలాగే గేమ్ చేంజర్ వచ్చేసి ఫుల్ రన్ ఇంకొక 5 కోట్లు వస్తుంది, 205 కోట్లు పెట్టి ఫుల్ రన్. సో ఇంతకు మించి అయితే కలెక్షన్స్ అయితే రావు. అల్టిమేట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు 550 కోట్లు మిక్స్డ్ టాక్ తో కొట్టయితే ట్రిపులర్ మూవీ తర్వాత తన క్రేజ్ బాగా పెరిగిందని చెప్పడానికి ఇది పెద్ద రీజన్ అనే చెప్పాలి. అంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్ గైస్, మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే